హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఐస్ క్రీమ్ ఎంతమందికి గుర్తుందండి? మేమైతే పెప్సీ అనేవాళ్ళమండి. రూపాయి 2 రూపాయలకి అలా కొనుక్కునే వాళ్ళం కదండి. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ బయట దొరకట్లేదు కదా, కొన్ని షాప్స్లో అయితే అమ్ముతున్నారు. మా పాప అయితే ఊరికే అడుగుతుందండి, మమ్మీ పాప్సికల్స్ కొనివా అని చెప్పేసి. సరే అడుగుతుంది అని చెప్పి ట్రై చేద్దామని ఇంట్లోనే చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీలో ఎంతమంది ఈ ఐస్ క్రీమ్ చిన్నప్పుడు తిన్నారో మీ చైల్డ్హుడ్ మెమొరీని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ ఐస్ క్రీమ్ ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేసి మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్స్ చూసిద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కప్పుతో చూపిస్తున్నాను. మనకి బయట ట్యాంగ్ అని దొరుకుతుంది కదండి, రస్నా ట్యాంగ్ అలాంటివి దొరుకుతాయి కదా, అది ఒక ప్యాకెట్ మొత్తం పడుతుందండి 2 కప్పులకి. అంటే 500 ml వాటర్కి ఆ ప్యాకెట్ వచ్చేసి 75 grams ఉంటుంది. 4 glasses జ్యూస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కొంచెం థిక్గా ఉండాలి కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాము. పెప్సీ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి కంపల్సరీ పైన కవర్స్ అయితే కావాలి కదండి. అవి ఆన్లైన్లో అయితే దొరుకుతాయి. కావాలనుకుంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే మనకు పేపర్ ప్లేట్స్ కవర్స్ అమ్ముతారు కదా, ఆ షాప్స్లో కూడా మీరు అడిగి తీసుకోవచ్చు, అక్కడ కూడా దొరుకుతాయి. నేనైతే నా దగ్గర సీలింగ్ మిషన్ ఉందండి. ఫుడ్ గ్రేడ్ కవర్స్ కూడా ఉన్నాయి, మంచి క్వాలిటీవి. దాంతో ఇలా చిన్న ప్యాకెట్స్ లాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మనం అలా సీల్ చేసినప్పుడు సైడ్లకు కూడా సీల్ అయిపోతుంది. పైన ఇలా కొంచెం కట్ చేసుకుంటే మనకు పెప్సీ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి వీలుగా ఇలా పర్ఫెక్ట్గా కవర్స్ ప్రిపేర్ అయిపోతాయి. చూడండి, కరెక్ట్గా వచ్చాయి కదా. మనకు కావాల్సిన సైజులో మనం కవర్స్ని ఇలా కట్ చేసుకోవాలి. అన్ని ఈక్వల్ సైజులో కట్ చేసుకొని పైన ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకి ఇలా హోల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి ప్రిపేర్ అయిపోయాయి కదండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ని దీంట్లో వేసేసుకొని మళ్ళీ సీల్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బయట కవర్స్ కొన్నప్పుడు సెల్ఫ్ సీలింగ్ కవర్స్ లానే దొరుకుతాయండి. అవి యూజ్ చేస్తే ఇంకా బెటర్. ఒకవేళ సీల్ చేయాలనుకుంటే మాత్రం క్యాండిల్ వెలిగించి చేసుకోవచ్చు, లేదంటే మనం హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. అందరికీ సీలింగ్ మిషన్ అవైలబుల్గా ఉండదు కదండి, అలా ట్రై చేయండి. లేదంటే నాట్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మంచిగా అన్నీ ఫిల్ చేసేసుకొని ఇలా సీల్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా అన్ని ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే అయిపోయిందండి. మనకి పాప్సికల్స్లా కాకుండా ఇలా ఐస్ క్రీమ్ లాగానైనా మౌల్డ్స్లో వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ ప్రిపేర్ చేస్తున్నాను. అన్నిటికీ సేమ్ మెజర్మెంట్స్ అండి. 2 cups వాటర్, ఒక ట్యాంక్ ప్యాకెట్. మీరు కొంచెం పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో షుగర్ ఆల్రెడీ కలిసి ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా షుగర్ వేయాల్సిన అవసరం లేదు. రస్నాలో అయితే కొంచెం షుగర్ యాడ్ చేయాల్సి వస్తుందండి. రస్నాకి 2 కప్పుల వాటర్ తీసుకున్నట్టయితే 2 టేబుల్ స్పూన్ల రస్నా పొడి, 4 teaspoonsకి షుగర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది కూడా సేమ్ ప్రాసెస్. అదేవిధంగా అంతా బాగా కలిసేలా కలుపుకొని కవర్స్లో ఫిల్ చేసుకొని సీల్ చేయడమే. ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, మనకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. రోజ్, గ్రేప్, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదండి. ఏది కావాలంటే అది తెచ్చేసి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ ఫ్లేవర్ చేస్తున్నాను. సేమ్ 2 కప్పుల వాటర్ తీసుకొని ఒక ట్యాంక్ ప్యాకెట్ మొత్తం వేసేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఫిల్ చేసుకోవడమే. ఇలా ఏది కావాలంటే అది ఫ్లేవర్ మనకు నచ్చింది చేసేసుకోవచ్చు. బయట వాటర్ కలర్ కలిపేసి మనకి ఇలాంటి ఐస్ క్రీమ్స్ అయితే చేసిస్తారు. అది కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకున్నట్టయితే పిల్లలకి ఐస్ క్రీమ్ తినాలనే కోరిక తీరుతుంది. మనం కూడా మన చేతులతో మనం చూస్తూ ఏం చేస్తున్నామో ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఎన్నైనా పెట్టేయచ్చు. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా అడుగుతుంటారు కదండి. ఇలా ఇంట్లోనే మనకు నచ్చినవి కొన్ని చేసి పెట్టినట్టయితే బయట కొనే పని లేకుండా వాళ్ళు ఇంట్లోనే తినేస్తారు. బయట ఫుడ్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఫ్రెష్గా తీసుకున్న ఫ్రూట్స్తో చేస్తే ఇంకా హెల్దీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టేయండి. బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే చాలా మంచిది. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 7 నుంచి 8 గంటల వరకు పెట్టేసుకోండి. లేదంటే ఓవర్ నైట్ పెడితే ఇంకా బాగా. పెప్సీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది. ఇంకా ఒక 3-4 days అయితే పండగే వాళ్ళకైతే. ఇంత సింపుల్గా అయితే పెప్సీ ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు. మీకు వీలుంటే ఇలా మీ పిల్లలకి ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి పెట్టేసేయండి. ఇక్కడ దాకా వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి. వీడియో మొత్తం చూసారు కదా. నిజంగా వీడియో నచ్చినట్టయితే మీ ఒక చిన్న లైక్ని ఇచ్చేసి వెళ్ళండి. ఈ ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టమో, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతమందికి గుర్తుకొచ్చాయో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. కొత్తగా ఈ వీడియోతో నా ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేసి కంటెంట్ నచ్చి యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.